హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమేల లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ చైనా నుంచి మన బంగాళాఖాతంలోకి మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ఈ రోజు నుంచి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. మరో గంట నుంచి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవడం జరుగుతుంది. కానీ మిగిలిన భాగాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు మార్నింగ్ సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కొనసాగింది. మధ్యాహ్నం సమయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం అనేది మారింది. కృష్ణా జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కాస్త ఎండ, కాస్త మబ్బులు అనేవి ఏర్పడడం జరిగింది. కానీ రేపటి నుంచి వాతావరణంలో మార్పు అనేది 100% కనిపిస్తుంది. మనం చెప్పిన విధంగానే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే రేపు మార్నింగ్ నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది జరుగుతుంది. రేపు ఉదయం సమయంలో మనకి అక్కడక్కడ జల్లులు నమోదైనా కానీ మనకి రేపు మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే మెల్లగా కనిపిస్తుంది. కాబట్టి వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో మొదలై సాయంకాలం సమయానికి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది వహించండి. రేపటి నుంచి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే మెల్లమెల్లగా కనిపిస్తుంది. రేపు మార్నింగ్ సమయంలో అక్కడక్కడ జల్లులు నమోదైనా రేపు మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేవి మెల్లమెల్లగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వర్షాలు వచ్చేసి రేపు, ఎల్లుండి నమోదవుతాయి. కానీ 22, 23 తేదీల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ 24 నుంచి వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 24వ తారీఖున మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల కూడా మనకి వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ప్రస్తుత సమయంలో రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ సెప్టెంబర్ 24 నుంచి వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో కూడా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ గాలులు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ వర్షాలు పడే చోట్ల కాస్త భారీగాను ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను. కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల అలాగే పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి తప్పకుండా వర్షాలు అనేవి నమోదవుతాయి. కాస్త ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస, చోడవరం ఈ అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి సెప్టెంబర్ 26 నుంచి అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మనకి వర్షాలు అనేవి జోరు అందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సెప్టెంబర్ 24వ తారీఖున మరో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి మనకి అది బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి 25 మధ్య మనకి రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, 26 నుంచి జోరు అందుకుంటున్న రాయలసీమలో మనకి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి. కానీ రేపటి నుంచి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి వర్షాలు అనేవి జోరు అందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎక్కడ భారీ మేఘాలు అనేవి విస్తరించి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పడతాయి, అలాగే మనకి ఎక్కడ పిడుగులు అనేవి నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా మనం
అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా వాతావరణంపై దృష్టి సాధించి మనం ప్రజలకు రైతులకు మనకు ముందుగానే మనకి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి అక్టోబర్ నెలలో 2 తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో ట్రాక్ చేసి ఎక్కడ తీరాన్ని దాటుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. రేపటి నుంచి పూర్తిగా వాతావరణం అనేది పూర్తిగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కోసం మీకు కూడా వాతావరణ సమాచారాన్ని అందిస్తాను కాబట్టి మనం ఇంకా రానున్న రోజుల్లో బెటర్ క్లారిటీగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను కాబట్టి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.